తాత నమస్తే, ఏం చేస్తుంటారు? నేనే చేద్దాం వాళ్ళు కూర్చున్నానయ్యా. ఏంది మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, చెబుతున్నా వాడి జీవితంలో వాళ్ళు రాడు. ఇది ఒకటి కాయ వేసుకోండి. జగన్ కాబట్టి జీవితంలో రాడు. ఏంది అంత మాట అన్నారు? గ్యారెంటీ కాబట్టి చూసుకోండి. వాడి జీవితంలో రాడిక వాడి పరిపాలన అసలు ఉంది. అందరూ కలవరిపోయారు దెబ్బకి. రాష్ట్రమే ఇంకెక్కడ వస్తాడు. రాష్ట్రం కలవరిపోయింది. వర్గాలు కాదు, అన్ని వర్గాలు దోచుకునే వర్గాలు తప్ప వాడి పార్టీలో అర్థమైందా? మిగతా అంతా ఇది వర్గాలు. వాడు దోచుకున్నాడు తప్ప. ఇప్పుడు బయట పడుతున్నాడు అందరూ దోచుకున్నాడు అంతా. అది చంద్రబాబే దాచుకుంటున్నాడు ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు కేసులు పెట్టావు. ఎవరైనా ఇరుక్కున్నారా? ఇవాళ ఎంతమంది ఇరుక్కుంటున్నారు? కేసులు ఉంటేనే ఇరుక్కుంటుంది. అప్పుడు ఎవరైనా చేసావు, ఎవరినైనా చేయరా? ఆయన చేసావు, ఏం చేయవు? ఏం చేయరా? ఏ కేసు లేదు. నువ్వు చేయలేవు. నూనె పెడుతున్నావు, బెరుగు పెడుతున్నాను, గొర్రెలు పంపిస్తున్నాను. ఇవన్నీ దొంగ కేసులు అంటగా. అది వాడు సాధనగా అనేది. వాడు దొంగ, వాడే దొంగ. ఇక దొంగేది కాక ఎట్లుంటే వాడు దొంగయ్యా. దొంగేసేదాకా ఉండేది ఏం లేదు. సంవత్సరంలో అసలు ప్రభుత్వం పూర్తిగా ఇది తిరగమనండి ఏమద్దు. అదే తిరగమనండి. రప్పాలపై ఏముంది అక్కడ? మామిడికాయ దొంగలవా? అదే మామిడికాయ దొరికి మామిడికాయలు వాడి పార్టీ దొరికి రప్ప మామిడికాయ దొక్క మనం. ఏది కాయలు పోసి రోడ్డు మీద వాళ్ళే దొక్కుతారు. ఎవరో బయట కాదు, వాళ్ళు పోసుకోండి. రప్ప అంటున్నాడు ఈసారి. ఆ రప్ప చెట్టుకు పోయిపోయాడు. మరి ఇంకేం చేస్తారు? రప్పాలు ఎవరికి వస్తాడు? ఎవరికి వస్తారా? ఎవరు సచ్చుంటారు? ఎవరు చేతులు వాడు రప్ప అంటే ఇటు రప్ప సఫా అంటాడు. వాడు రప్ప అంటే ఇటు సఫా అంటాడు. రాష్ట్రంలో రెడ్ బుక్ ఏనంటగా నడుస్తుంది అసలు. రెడ్ బుక్ వాడు ఎప్పుడు వాడు మంచి బుక్ నడిపాడు. రెడ్ బుక్ అదే రెడ్ బుక్కే బయట అందరు బయట లాగుతుంది. రెడ్ బుక్కే అందరిని లాగుతుంది. రెడ్ బుక్కే. మరి ఏమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు రాడు. ఒకటే మాట పాదయాత్ర శోకయాత్ర చేయమని. శోకయాత్ర ఎక్కడైనా ఓదార్పు ఎక్కడైనా రూపాయలు ఇచ్చాడయ్యా. ఎవరికైనా ఓదార్పు యాత్ర నాలుగు చేశాడు. ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చాడు ఎవరికైనా? ఎక్కడైనా ఎవరైనా 10 రూపాయలు తగ్గేవాడు తగ్గుతాడు. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది వ్యవసాయం? ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంత కూలీ సమస్య ఎక్కువ ఉంది. ఎరువులు మొన్న మార్కెట్కి పోతే అక్కడ ఎక్కువ మంది క్యూ పద్ధతి ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం 14 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు? గవర్నమెంట్ పథకాలు దాదాపు 60-70% అయినాయి. ఇబ్బంది ఏం లేదులే. అవి బాగానే ఉన్నాయి. మరి రైతు వారీగా అసలు రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అది నిజమేనా? మరి మొన్న అన్నదాత సుఖీభ అమౌంట్లు వచ్చినాయి దాదాపు కొంతమందికి. ఏదైనా ట్రబుల్ ఉన్న వాళ్ళకి సిస్టమ్ అది కానీ వాళ్ళకి రాలేదు. రైతు వారీగా అసలు ఎలా ఉందంటారు? ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది రైతు? బాగుంది. పంటలు పండించడానికే కొద్దిగా ఇదిగా ఉంది. కానీ ఇప్పుడే అంటున్నారు కదా ఎరువులు కూడా అందట్లేదు అని. ఈ సంవత్సరమే ఈ సమస్య రావడం చూడటం. ఇంతకుముందు అదా 30-40 సంవత్సరాల నుంచి బలం పండిస్తున్నాగా ఎప్పుడు లేదు. ఇప్పుడే ఇబ్బంది. ఎందువల్ల అంటారు? ఈ యుద్ధాలు దీనివల్ల ఈ మందులు రావడం ఏదైనా తేడా ఉందేమో. ఆ షిప్పులు ఇదైపోయి. చంద్రబాబు వస్తేనే రైతులు ఇబ్బంది పడతారు, వర్షాలు పడవు, ఇవన్నీ మరి చెప్తూ ఉంటారు కదా. మరి వైసీపీ నాయకులు కానీ గతంలో కాంగ్రెస్ నాయకులు కానీ అదే వాదన తీసుకొస్తున్నారు కదా. మరి ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా. అది కరెక్ట్ కాదులే. కానీ చంద్రబాబు వస్తేనే చంద్రబాబు వచ్చినాక ఇవాళ అన్ని డ్యాములు మరి అన్నీ ఫుల్ అయినాయి. ఎట్టయినాయి? ఇప్పుడు ఎక్సెస్ ఉండి ఇవాళ మళ్ళీ మొత్తం కూడా ఉన్న డ్యాములు ఇవన్నీ ప్రకాశం బ్యారేజ్ మొత్తం దిగుకు వదిలేరు కదా. వాటర్ ట్రబుల్ ఏం లేదు. అది బాగానే ఉంది. ఇప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు, ఈ కూటమి ప్రభుత్వం మీద సంవత్సరంలోనే ఎప్పుడు లేనంత వ్యతిరేకత వచ్చింది, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నాడు కదా. ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడైనా అదే చెబుతారు. ఆయన సక్రమంగా చేస్తే 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు? 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాడు? అది అన్నా తెలియాలిగా. అదంతా ఈవీఎంలు గోల్మాల్ అని చెప్పి మళ్ళీ కొత్త ఈవీఎంలు గోల్మాల్ అని ఆ రోజు 151 వచ్చిన రోజు వచ్చింది. మరి ఆ చర్చ ఆ రోజు పబ్లిక్ చేయలేదుగా. ఆ రోజు కూడా
ఈవీఎంలో అనేది అప్పుడు వచ్చింది. ఇవాళ ఇక్కడేమో సెంట్రల్లోనే వచ్చింది అది రావటం. నిన్న వాళ్ళు కూడా అదే సెంట్రల్ వాళ్ళది కూడా. మరి ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక నేను రైతుల కోసమే పనిచేస్తున్నాను, రైతుల సమస్యల మీద పోరాడటానికి నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని అంటున్నాడు కదా. రానంతే చెబుతూ ఉంటారులే. అది రైతుల కోసం యాత్రలు చేస్తున్నాడు కదా, అటు బంగారుపాళ్యం కానీ ఇటు లేదంటే ఇటంతా వెళ్తున్నాడుగా. బంగారుపాళ్యం వెళ్ళేది రైతుల కోసం కాదు. ఆయన చేసిన మామిడికాయల జిమ్మికులు ఇవన్నీ పబ్లిక్ ఎవరికి తెలియకుండా ఇవ్వడం అందరూ తెలిసినవి కదా. ఇటు మిర్చి రైతుల కోసం కానీ పొగాకు రైతుల కోసం కానీ ఇవన్నీ పోరాటాలు చేస్తున్నా నేను ఒక్కడనే అంటున్నాడు కదా. పొగాకు రైతులకి మిర్చి రైతులకి కూటమి ప్రభుత్వం చేయాల్సిన చేస్తానే ఉన్నారు కదా. చేయటం లేదని ప్రతిపక్షం ఎప్పుడు అంటూ ఉంటుందిలేండి. అది కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అసలు ఏమి లేదు, మళ్ళీ నేనే వస్తాను, 2029 నాదే అధికారం, 2.0 అంటే ఏందో చూపిస్తాను రప్పానే అంటున్నాడు. ఎవడైనా లెగవలేనాడు, నేను లేతే మనిషిని కాదు అంటాడు. అదే 3.5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి 3 సంవత్సరాలు ఇట్టే అయిపోయింది అని చెబుతాడు. అంతకుముందు అంతా అయిపోవాలా, ఇది అంతే. దానివల్ల ఇదేమన్నా వచ్చేది ఏం లేదంటారు అయితే జగన్మోహన్ రెడ్డికి. ఆయన వల్ల వచ్చింది ఏముంది, ఓన్లీ బటన్ నొక్కితేనే జీవితాలు గడిచిపోతాయా. ప్రతి మనిషి చేత ఏదో ఒకటి ఇది ఇచ్చి వీళ్ళు బొచ్చడు ఉద్యోగాలు కల్పించి ఇది చేస్తున్నారు. అతను ఏముంది, బటన్ నొక్కింది ఒక్కటేగా ఆయన చేసింది. ఆ బటన్ నొక్కటం కూడా వీళ్ళకి చేత కట్టలేదు అంటున్నాడు కదా. బటన్ నొక్కిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు కదా. ఆయన 5 సంవత్సరాల మీద ఇచ్చింది, ఎగస్ట్రా వీళ్ళు ఒక్కసారి ఇచ్చారు కూటమి ప్రభుత్వం. అంతే అంటారా? లేదు అసలు సంక్షేమ పథకాలు ఏం లేకుండా సంక్షోభంలోకి నెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు కదా. అవన్నీ అది సహజమేలేండి. అది సంక్షోభంలోకి నెట్టేస్తుంది, రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు అంటున్నారు కదా. అభివృద్ధి బాగుంది, అభివృద్ధి రాజధాని చూస్తే తెలియట్లా.